హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్లైన్ చూసారు కదా ఫ్రెండ్స్, రోడ్డు మీద ఉన్నాం. ఫస్ట్ ఒక విషయం మీద డైర్నం చేసి ఒక 2 ప్లేసెస్ అయితే విజిట్ కావడానికి వెళ్తున్నాం. నేను, అనుష, మా 2 పిల్లలు, మీ నలుగురమే వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఫస్ట్ టైం మా ఇంటికి ఒక్కదాన్ని కూడా ఎప్పుడు పోలేదు. ఫస్ట్ టైం లాంగే అని చెప్పాలి మేము ట్రావెల్ చేసేది. ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, మేము ఇద్దరమే వెళ్తున్నామా, మాతో పాటు ఇంకెవరైనా జాయిన్ అవుతారా అని చెప్పేసి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. మా జర్నీ ఎట్లా జరిగింది, నేను ఏమేమి స్నాక్స్ తీసుకుపోతానా, పిల్లల్ని తీసుకుపోతాను కాబట్టి అని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నా. కంపల్సరీ వీడియో మొత్తం మిస్ కాకుండా కంటిన్యూ అవుతుంది. వీడియో మొత్తం చూసేయండి. బాయ్. అంటే ఇక్కడ ముందే ఒక 1 డే ముందే అనుకున్నాం వెళ్దామని. సో అందుకని చెప్పేసి నైటే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసి చపాతీలు, కొన్ని గ్రేప్స్, మళ్ళీ ఆరెంజెస్, కొన్ని అటుకులు అయితే ఏంపే అటుకులు ఉంటాయి కదా, నూనెలు ఏంపే అటుకులు, మళ్ళీ ఇక్కడ నుంచి 2 కొబ్బరికాయలు అయితే తీసుకెళ్తున్నాం. మరి అక్కడ ఎంత రేటు ఉన్నాయో ఏందో అని చెప్పేసి మార్నింగ్ అయితే మా అత్తమ్మ మా కోసం పప్పు వండింది చపాతీలకి. ఇవన్నీ అయితే ప్యాక్ చేసిన. ఆ రోజు శనివారం కావడం వల్ల ఆ రోజు పొద్దున్నే లేచి అత్తమ్మ ఇంట్లో దీపం గిన్నె పెట్టేసింది. మేమైతే ఇక బస్ దగ్గరికి వచ్చేసి బస్ అయితే ఎక్కినాం. మార్నింగే కావడం వల్ల చూడండి సీట్లు అయితే ఖాళీవి దొరికినాయి. దొరికిన తర్వాత మేము మెయిన్ బస్ స్టాండ్లో దిగి హైదరాబాద్ బస్ అయితే ఎక్కి టికెట్ తీసుకున్నాం. ఇది కూడా ఫ్రీ బస్సే కదా. సో పిల్లలకి హాఫ్ టికెట్, మాకైతే ఫుల్ టికెట్ మేము తీసుకొచ్చినాయి స్టార్ట్ చేసి అన్నమాట. పిల్లలు ఆల్రెడీ ఆకలి అంటున్నారు, అందుకని చెప్పేసి గ్రేప్స్, ఆరెంజెస్ అయితే అనుష పొట్టు తీస్తుంది, వాళ్ళు తింటున్నారు. నేను కూడా కొన్ని తిన్నాం, ఎందుకంటే ఏం తినలే, ఓన్లీ టీ తాగినాం కదా. బస్సులో వెనక సీట్ దొరికింది, మళ్ళీ ఎత్తేసే వరకు ఎట్లుంటుందని చెప్పేసి. ఇప్పుడైతే అనుష చూడండి ఒక యాపిల్ అయితే తీసుకొచ్చింది. కాకపోతే కట్ చేయడానికి ఏం లేదని చెప్పేసి క్లిప్ తోటి కట్ చేస్తుంది అని చెప్పేసి క్లిప్ తోటి అయితే ఫస్ట్ టైం కట్ చేసింది. కానీ మంచిగానే వచ్చినాయి. పెద్ద క్లిప్ ఉంటాయి. చూడండి ఫస్ట్ టైం మేము ఇంత దూరం ట్రావెల్ చేయడం. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అందుకని చెప్పేసి వీడియో కంటిన్యూగా చూడండి. ఎక్కడికి వెళ్ళినాం ఏంది అని చెప్పేసి షేర్ చేస్తా. ఆల్రెడీ మధ్యలోకి వెళ్ళే వరకే పిల్లలు అయితే పడుకున్నారు. మేము వచ్చిన ప్లేస్ అయితే వచ్చేసింది, దిగేసినాం. ఇది తెలిసే ఉంటుంది చాలామందికి, యాదగిరిగుట్ట కమాం అంటారు అన్నమాట. యాదగిరిగుట్టకి వెళ్తున్నాం. ఫైనల్గా యాదగిరిగుట్టకి అయితే వచ్చేసినాం. బస్ స్టాండ్ నుండి మెట్ల మార్గం ద్వారానైతే వెళ్దామని వచ్చినాం. ఈ మెట్ల ద్వారా నడుచుకుంటూ పైకి ఎక్కినాం. కొన్ని మెట్లే ఉన్నాయి, బాగేం లేదు. మీ మెయిన్ రీజన్ అయితే మా తమ్ముడు చెప్పడం వల్ల వచ్చినాం. చూపిస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంది, ఊకే బాగానే తీసుకుపోన్నా అని చెప్పేసి అంటే ఇక మేమిద్దరం అయితే ధైర్యం చేసి మరి బస్సులో వచ్చేసి మా తమ్ముడు ఇక్కడ నుంచి మొత్తం చూసుకున్నాడు అన్నమాట. సో అందుకని చెప్పేసి చూడండి మెట్ల ద్వారా వెళ్ళినాం. బాగా పైకి ఏం లేదు, నార్మల్గా నడిచినట్టే అనిపించింది. మేము బ్యాగ్ తీసుకొచ్చినా కదా అన్నీ వేసి, ఆ బ్యాగ్ అయితే మధ్యలో తెగింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మా తమ్ముడిని ఒక సంచి తీసుకురమ్మంటే వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళినాం కదా, మరి పిల్లలు వెళ్తున్నప్పుడు ఏ ఇబ్బంది రావద్దని చెప్పేసి వాటర్ బాటిల్ కూడా తీసుకుపోతే ఆ బరువుకి బ్యాగ్ తెగింది అన్నమాట. చూడండి ఫైనల్గా యాదగిరి గుట్టకైతే లోపలికి వచ్చేసినాం. ఆల్రెడీ దర్శనం అయినాకనే ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. ఇక్కడ కొన్ని పాటలు అయితే పాడుతున్నారు. అయితే ఫోన్ అయితే అలో లేదన్నమాట లోపలికి. అందుకని చెప్పేసి దర్శనం అయిపోయాక బయట కూర్చొని కొంచెం వీడియో తీసిన ఫ్రెండ్స్. ఆల్రెడీ మన యాదగిరిగుట్ట వీడియో మా తమ్ముడు వెళ్ళినప్పుడు తీసిండు, అందుకని కొంచెమే తీసిన నేను. చూడండి చాలా అంటే చాలా బాగున్నది. పైన గుట్ట పై నుంచి కిందికి చూస్తే చిన్నగా కనిపిస్తున్నాయి. అయితే మా తమ్ముడు వాళ్ళు అక్కడనే కూర్చొని చుట్టూ చూసిరా పొల్లి, మేము ఆల్రెడీ చూసినాం కదా అంటే మేమైతే ఇట్లా వచ్చినాం అనుష నేను. చూడండి కొంచెం అయితే ఇట్లా వీడియో తీసిందన్నమాట. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తుంది కదా, అక్కడ గుట్ట పైన ఒకటి ఉందన్నమాట హౌస్. కేసీఆర్ నచ్చినప్పుడు అక్కడ రెస్ట్ తీసుకుంటారట అని చెప్పింది అనుష నాతోటి. చూడండి పైనుండి కిందికి ఎంత చిన్నగా కనబడుతున్నాయో. నా సెల్లులో అయితే ఇంత క్లారిటీగా రాకపోవు, అనుష సెల్లులో తీసినప్పటికే మంచి క్లారిటీగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి చుట్టూ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడనైతే వీళ్ళు కూర్చొని పులిహోర తింటున్నారు అన్నమాట, స్మైలీ అని వాళ్ళు.
మేము లోపల మొత్తం తిరిగేసి వచ్చినాం, చుట్టూ ఫొటోస్ దిగినాం అన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారంటే, ఈరోజు శనివారం కదా చాలా పబ్లిక్ ఉంటుంది అన్నారు. మాకైతే 1.5 అవర్ 2 అవర్స్ అట్లా పట్టిందన్నమాట దర్శనం కానీకి. లోపల చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కిందికి దిగినాం, మళ్ళీ మెట్ల మార్గం ద్వారా దిగి నేను తీసుకొచ్చిన చపాతి ఉన్నాయి కదా పప్పు, అవైతే ప్లేట్లలో వేసుకొని మనిషికి 2 తిన్నాం. ఎందుకంటే అన్నం దొరకదు కదా, ఓసరు ఉండాలి మళ్ళీ మొత్తం తిరగనీకి, అందుకని చెప్పేసి ఇక్కడ మీ అందరం కూర్చొని అయితే ఇవన్నీ తిని మళ్ళీ నెక్స్ట్ 2 ప్లేసెస్ అని చెప్పినా కదా, నెక్స్ట్ సురేంద్రపూర్కి అయితే బయలుదేరినాం. యాదగిరిగుట్టకి సురేంద్రపూర్కి చాలా అంటే చాలా దగ్గర ఉన్నదన్నమాట. ఎవరైనా వెళ్ళినప్పుడు 2 చూసి రండి. ఇక్కడనైతే మేము రోడ్డు మీద కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళినాం, ఎందుకంటే మా తమ్ముడు బండి తీసుకొచ్చిండు ఫ్రెండ్స్. మా హనీ వాళ్ళని అక్కడ దించేసి వచ్చి మమ్మల్ని తీసుకుపోతానని చెప్పేసి కొంచెం దూరం నడుచుకుంటూ రాలి అంటే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్గా వచ్చేసినాం సురేంద్రపూర్కి. ఇక్కడనైతే బైక్ అయిన ప్యాకింగ్ చేసి ఇప్పటికి లోపలికి వెళ్తున్నాం. చూడండి బ్యాగ్ దిగిందని చెప్పిన కదా, అందుకని చెప్పేసి అది చేతులలో మోసుకోవడం అయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ టికెట్ ఏంది ఎంత అని చెప్పేసి షేర్ చేస్తా చూడండి. ఫస్ట్ ఎంట్రీ కాగానే ఈ పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు లోపలికి నడుచుకుంటూ వెళ్తే అక్కడ టికెట్స్ అయినా తీసుకోవాలి. చూడండి లోపలికి అట్లా వెళ్ళాలన్నమాట. పులినోట్లోకి వెళ్ళి ఇక్కడ కూర్చొని టికెట్లు ఎన్ని డబ్బులు ఏందని చెప్పి చూసుకుంటా ఉన్నాం. పెద్దవాళ్ళకి 350, చిన్న వాళ్ళకి 300. మా హనీకి టికెట్ తీసుకున్నారు, స్మైల్కి వద్దన్నారు. సో టికెట్లు తీసుకుంటే పక్కకి లగేజ్ పెట్టుకోవడం ఫ్రీ. మా హ్యాండ్ బ్యాగ్తో సహా ఓన్లీ. అసలు మొబైల్ తీసుకోవద్దని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ తీసుకోవనిచ్చారు. అందుకని ఏది మిస్ కాకుండా నేనైతే వీడియో తీసిన. చూడండి మీ మొబైల్స్ ఓన్లీ, మళ్ళీ వాటర్ బాటిల్ అంతే. హ్యాండ్ బ్యాగ్ కూడా లోపల పెట్టినాం, ఎందుకంటే ఓపిక లేదు, ఇలా 3 అవర్స్ పడుతుంది అన్నారు. అందుకని చెప్పేసి చూడండి ఎంట్రీ కాగానే టికెట్స్ అయితే తీసుకుంటారు ఎవరి వాళ్ళే. ఇది మొత్తం బాలభారతం అనుకుంటా. చూడండి నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, నేను కొంచెం ఇక్కడ అన్ని రాసినవి అయితే చూపెడుతున్నా. ఇవి కౌరవులు జన్మించుట అంటే ఇట్లా ఏమో పడితే ఇట్లా పిండాలు పుడతాయట. సో అందుకని చెప్పేసి అట్లా ఇవన్నీ తర్వాత ఈ బోర్డులు అసలు మొత్తం అన్నీ రాసి పెట్టి ఉన్నారు ఫ్రెండ్స్. మంచిగా అర్థమయ్యేటట్టు అయితే రాసి పెట్టి ఉన్నారు. మంచిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. నేనైతే వీడియో తీసుకుంటా చూసుకుంటా వెళ్ళే వరకు చాలా అసలు కొంచెం మీతోటి చూపించాలని చెప్పేసి వీడియో అయితే కొంచెం ఇక్కడ పాండవులతోటి కబడ్డీ ఆడడం, ఇక్కడ బంతి ఆడడం, ఇవన్నీ మస్తు అసలు ఎట్లా తయారు చేసిలో అర్థం కాలేదు మాకైతే. ఇక్కడ ఏకలవ్యుడు బొటన వేలుని ఇవ్వడం, అదే కోసుకుంటాడు కదా, ఇది బాణాలు నేర్చుకోవడం. చూడండి గద యుద్ధం నేర్చుకోవడం, మళ్ళా గాంధారదేవి దుర్యోధనుని స్నానం పోసుడు, ఇవన్నీ మంచిగా దించిలు ఫ్రెండ్స్. అసలు బాణాలు, కౌరవులు దక్షిణ ఇవ్వడం, పట్టాభిషేకం, ఇట్లా మస్తు దించిరు నడుచుకుంటా. అసలు కింద ఆరో మార్క్స్ వస్తాయి అన్నమాట. ఐరావతం గాంధారిని ఊరేగింపు చేస్తాళ్ళు. ఇక్కడ ఐరావతం మీద వెళ్ళినట్టు, ఇక్కడ బాణాలతోటి పైకి నిచ్చెన కడితే ఆ నిచ్చెన నుండి ఇంద్రలోకంకు అర్జునుడు బాణాలతోటి నిచ్చెన నిర్మిస్తే ఆ నిచ్చెన మించి పైకి అయితే ఎక్కుతున్నారు. చూడండి పైన కూడా ఒక బొమ్మ పెట్టారు. ఇట్లా ఐరావతంపై ఊరేగింపు, కుంతీదేవి, గాంధారదేవి, ఇట్లా ఇవన్నీ బొమ్మలు మంచిగా వెనుకట ఎట్లా జరిగినాయి అని చెప్పేసి దించి మనకి చూస్తేనే అర్థమవుతుంది, వెనకటి ఇట్లా జరిగిందా అని చెప్పేసి. ఇక్కడికి ఇది స్టాప్ అయింది. నెక్స్ట్ అయితే మనం ఆది పరాశక్తి త్రిమూర్తులను సృష్టించుట, 18 అష్ట లక్ష్ములు అని చెప్పేసి ఇక్కడ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దేవత కింద రాసిళ్ళు. ఇక్కడ ఈ దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు అని చెప్పేసి ఇట్లా రాసిళ్ళు అన్నమాట. కింద వెస్ట్ బెంగాల్, ఉదరం పడిన చోట, ఇట్లా ఒక్కొక్క అవయవం పడ్డ చోట, ఒక్కొక్క తల వెంట్రుకలు పడ్డ చోట,
పై దవడ ఇట్లా ఒక్కొక్క అవయవం పడిన చోట ఒక్కొక్క దేవతనైతే వెలిసిందన్నమాట. మెడ భాగం ఇట్లా 18 మూడు మూడు కాళ్ళు చూడండి. కాళహస్తి పై పెదవి పడిన చోట బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, మహేశ్వరుడు ఇక్కడ దేవత సృష్టించింది. పైన మొత్తం భూలోకంలో ఉంటుంది కదా, మబ్బులు, మేఘాలు, నక్షత్రాలు, అట్లా ఎడమ హస్తం పడిన చోట ఇట్లా ఇవన్నీ మస్తు దించిలు ఫ్రెండ్స్. లోపలికి వెళ్తే ఒక ఆకాశంలోకి వెళ్ళినట్టు పైన మస్తు కనబడుతున్నాయి. ఇక్కడ మంచి ఒక్కొక్కరికి స్టోరీస్ వెనకటి తెలివే కదా, అవన్నీ కళ్ళకు అద్దినట్టు చూపెట్టిల్లు అన్నమాట. కొన్ని స్టోరీస్ మా తమ్ముడికి ఎక్స్ప్లెయిన్ చేసిర్రు, కానీ నాకు గుర్తుకు లేవు, అందుకని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నా. మీరు కూడా కంపల్సరీ చూడండి. సురేంద్రపురిలో చాలా బాగుంది ఫ్రెండ్స్. దాని లోపలికి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉంది. ఇదేంటిది, మర్దనం. అదే మన శ్రీకృష్ణుడు పాము మీద నాట్యం చేస్తాడు కదా, అట్లా దించిలు అన్నమాట. ఇది కూడా సేమ్ వాటర్ కింద నుంచి పోస్తాయి, కానీ చాలా లోతే ఉన్నాయి. కాకపోతే వాటర్ అయితే అప్పుడు వస్తలేవు. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ పుట్టలాగా పెద్దగా ఉంది నాగలోకం. సముద్ర గర్భంలో ఉన్న నాగలోకంలో స్వాగతం పలుకుతున్న మొత్తి కన్యలు, లోపల చేపలు, మొత్తం పాములాగా ఇట్లా ఉందన్నమాట నాగకన్య. లోపల మొత్తం సౌండ్, అందుకే మ్యూట్లో పెట్టేసిన అన్నమాట. మొత్తం లోపల సౌండ్ బుస్ బుస్ అని మొత్తం నాగలోకంకి పోతే ఎట్లుంటుందో అట్లా ఉందన్నమాట. కొంచెం కిందికి డౌన్ దిగి వెళ్ళాలి. ఈ కింద అన్ని నాగులు దించిర్రు. ఇట్లా నాగకన్య, నాగరాజు మంచిగా ఉంది. ఈడ కొంచెం భయపడతానని మా పిల్లల్ని అయితే మా తమ్ముడు పట్టుకొని ఉన్నాడు. చూడండి ఇట్లా కొంచెం డిమ్గా వచ్చింది, లోపల చీకటి ఉందన్నమాట. మొత్తం చేపలు వాటర్లు ఉన్నట్టే, ఇక నాగకన్యలు ఫ్లూట్లు ఊదినట్టు నాగకన్య, ఇక నాగరాజు ఇట్లా గుడ్లు పెట్టడం, ఇవన్నీ అయితే ఇక్కడ చూపించారు. ఇక్కడ అన్ని లోకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులోకి వెళ్ళి బయటికి రాగానే ఇక్కడనైతే ఒక పడవలాగా మస్తు దించారు. చేప పడవలాగా దించి అందులో అందరు మునీశ్వరులు అందరు కూర్చొని అయితే స్టార్ ఫిష్ ఉన్నది అక్కడ. ఇక్కడ ఐస్ క్రీమ్ 2 hours పడుతుంది తిరగనీకి. మళ్ళీ ఏం దొరికాయి అంటే మనిషికి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ఇది మను చరిత్ర అన్నట్టు ఫ్రెండ్స్. ఇంతకుముందు చూపెట్టిన కదా, ఇది మను చరిత్ర. లోపలనైతే ఇట్లా ఉన్నాయి, లోపలనైతే ఇట్లున్నాయి అన్నమాట. ఆ వాటర్లో కింద అడుగున రాక్షసులు ఉన్నారు. చూస్తేనే అర్థమవుతుంది. ఇది మను చరిత్ర అన్నమాట. చూడండి సైడ్ బొమ్మలకైతే నరసింహస్వామి చరిత్రనైతే రాసిళ్ళు. స్తంభంలోకి వెళ్ళి నరసింహస్వామి వచ్చుడు. ఇక్కడనైతే ఏనుగునైతే ముసలి కొరుకుతుందన్నమాట. కాలు చూస్తే అర్థమవుతుందా, ముసలి అయితే కొరుకుతుంది. ఇక్కడనేమో స్నానాలు గిన చేస్తుంటే యుద్ధం అయితే జరుగుతుంది. అది క్లారిటీ కనబడతలేదు. ఈ రాళ్ళ మీద చెక్కిళ్ళు కానీ కొంచెం క్లారిటీగా అయితే కనిపిస్తలేదు. నెక్స్ట్ అయితే ఇంద్రలోకం. చూడండి ఇది ఇంద్రలోకం ఫ్రెండ్స్. ఇంద్రసభ, రంభ, ఊర్వశి, మేనక నాట్యం చేసినట్టు ఇట్లా దించిళ్ళు అన్నమాట. అందరినీ ఫొటోస్ ఇట్లా దించి కళ్ళకు అద్దినట్టు కనబడ్డట్టు ఇట్లా జరిగిందా అని చెప్పి. పైన కూడా అన్ని దేవతలు ఉన్నాయి. ఇవన్నీ పక్కకి ఇవి గుడులు ఫ్రెండ్స్. అంటే మనం చూడని ప్రదేశాలలో టెంపుల్స్ ఎట్లుంటాయి, లోపల దేవుడు ఎట్లుంటాడు అని చెప్పేసి ఇట్లా దించిళ్ళు అన్నమాట. నేను చూపిస్తున్నవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి ఈ టెంపుల్ అని కూడా అక్కడ రాసిళ్ళు కింద. చూడండి ఇట్లా ఇవన్నీ టెంపుల్స్ వేరే వేరే దేశాల్లో ఉన్నాయి కూడా ఎట్లుంటాయి అని చెప్పి రాసిళ్ళు. ఇక్కడనైతే మహాని ఐస్ క్రీము మొత్తం తినమంటే మూతికే పూసుకుంటుంది. ఇక్కడ శివాలయం, నందీశ్వరుడు,
ఇక్కడ అంటే యారో మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కింద యారో మార్క్స్ బట్టి మనం చూసుకుంటే వెళ్ళాలి, అప్పుడు ఏం మిస్ కాము. నెక్స్ట్ అయితే గోవర్ధనగిరి లేవట్టిండు కదా కృష్ణుడు, అక్కడికైతే వచ్చేసినాం. ఇక్కడనైతే సేమ్ అప్పుడు వర్షం పడ్డది కదా, ఇక్కడ కూడా నిల్చుంటే పైన ఒక ట్యాప్ ఉంది, వర్షం అయితే పడుతుంది. అక్కడ నిల్చుంటే చిన్న చిన్న చుక్కలు, మధ్యలో అయితే తాగడానికి వాటర్ కూడా ఉన్నాయి. మా బాటిల్స్ అలా అయితే పట్టుకున్నాం. ఇక్కడనైతే ఋగ్వేదం, అజర్వణ వేదం ఉంటాయి కదా, 4 వేదాలు అయితే ఇక్కడ దించిర్రు. నెక్స్ట్ చూడండి, ఇవి వేదాలు, యజర్వణ వేదం, ఋగ్వేదం, సామవేదం ఉంటాయి కదా. నెక్స్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేసినాం. ఇప్పుడు గోపికలు వస్త్రాలు దొంగలిస్తాడు కదా కృష్ణుడు, చెట్టు మీద కూర్చొని ఫ్లూట్ ఊదినట్టు, వాళ్ళు గోపికలు స్నానం చేసినట్టు, మళ్ళీ వాటి చీరలు కూడా పైన చెట్టు పైన చూడండి, అక్కడొకటి దాచిపెట్టినట్టు అయితే చూపించు, మంచిగా కట్టిళ్ళు క్లారిటీగా. అప్పుడు ఎట్లా జరిగిందో అట్లా చూపించినట్టు, కృష్ణుడు అయితే ఫ్లూట్ ఊగినట్టు చూడండి ఎంత మంచిగా దించిల్లో. బొమ్మలు అయితే మంచిగా ఉందన్నమాట పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. పక్కకైతే యజ్ఞం జరుగుతుందన్నమాట. ఇవన్నీ మొత్తం యజ్ఞాలు. రాముడు బంగారు సీతను పెట్టి యజ్ఞం చేస్తాడు కదా, అక్కడ అట్లా బంగారు సీత విగ్రహం అట్లా దించిర్రు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే గోవిందరాజేశ్వరు ఇక్కడికైతే వచ్చేసినాం. లోపల ఇక్కడ దించిర్రు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కాలి. ఇక్కడ నుంచి పైకి అయితే ఎక్కాలి. అసలు మొత్తం వీడియో తీయలేకపోయినా, ఇది 7 కొండలు ఫ్రెండ్స్, అదే వెంకటేశ్వర స్వామి పైకి ఉంటాయి కదా, ఇది 7 కొండలు ఎక్కి దిగినట్టు అన్నమాట. పైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నది, అక్కడ దర్శించుకొని కిందికి దిగినాం. ఇక్కడ కూడా ఇక్కడ ఏ టెంపుల్స్ ఎట్లుంటాయని చెప్పేసి ఇక్కడ దించిర్రు. చూడండి కాళేశ్వరం కాడ ఎట్లుంటుంది, శ్రీకాళహస్తి కాడ ఎట్లుంటాడు అని దించిర్రు ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ విగ్రహాలు. మళ్ళా బుద్ధుడు, మన హైదరాబాద్లో బుద్ధుడు ఉంటాడు కదా, బుద్ధుడు కూడా ఎట్లా ఉంటాడు అని చెప్పేసి కాణిపాకంలో వినాయకుడు, ఇవన్నీ దించిళ్ళు సైడ్లకి. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో మొత్తం కట్ చేసి ఇంతనైతే పెట్టిన. విసుగు పెట్టకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి, విసుగు అనుకోకుండా. ఎందుకంటే నేను మీ అందరితోటి షేర్ చేయాలి అని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. ఇది యమలోకం, నరకంలో ఎట్లుంటారో అని చెప్పేసి, యమలోకం ఎట్లుంటుందని లోపల అంతా గీసిరు దించిళ్ళు ఫ్రెండ్స్. చూడండి మా తమ్ముడు ఫోటో దిగిండన్నమాట. అన్ని లోకాలు దించిళ్ళు ఫ్రెండ్స్. ఈ లోపల కూడా సౌండ్స్ ఎఫెక్ట్స్ కూడా అట్లనే పెట్టలేరు. యమలోకాలు ఎట్లుంటాయి, అరుపులు కేకలు ఇట్లున్నాయి ఫ్రెండ్స్. ఎట్లా హింసిస్తాళ్ళు అని చెప్పేసి ఇట్లా దించిళ్ళు అన్నమాట మంచిగా. చూసేయండి వీడియో మొత్తం, నాకు తెలిసిన కాడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఇక్కడనైతే మస్తు ఘోరంగా హింసించుడు, ఏ తప్పు చేస్తే అది చేస్తారని చెప్పి ఇక్కడ నూనెల ఏంపుడు, కొరడాలతోటి కొట్టుడు. నెక్స్ట్ అయితే కైలాసంకు దారి అని చెప్పి ఇక్కడనే కింద చెప్పులిప్పి పోమన్నారు. చెప్పులిప్పి పోయినాం. లోపల మస్తు చల్లగా, కైలాసం అంటే మస్తు చల్లగా, లోపల పైన అన్ని వాటర్ ఉన్నాయి, అందుకని చెప్పేసి పాయింట్ తడుస్తుందని పైకి పట్టుకున్నాం. ఇక్కడ వాటర్లోకి వెళ్ళాలి. లోపల కింద మంచు శివలింగం లెక్క ఉన్నదన్నమాట కైలాసంలో. సో అవన్నీ ఆరో గుర్తులు ఉన్నాయి. ఆరో మార్కుని పట్టుకొని పోతే మనం ఏం మిస్ కాము ఇక మధ్యలో. సో పైన కూడా అందరు దేవతలు ఉన్నారు కైలాసంలో అన్నమాట. ఇక్కడ కూడా అన్ని బోర్డులు చెక్కిళ్ళు, కానీ మేము చదువుకుంటూ వెళ్ళినాం. కానీ చూడండి మొత్తం కైలాసం ఎట్లున్నదో పైన. ఇప్పుడైతే లోపలికి వెళ్తే లోపల మంచు శివలింగం లెక్క ఉంటుంది అన్నమాట, వైట్గా. అంటే ఇట్లా లోపలికి వెళ్ళి బయటకు వచ్చుడే, మళ్ళా సేమ్ అట్లకి వెళ్ళి మళ్ళీ బయటకు రావాలన్నమాట.
బయటకు వచ్చిన తర్వాత చూడండి, లోపలనైతే మంచి శివలింగం ఉంది, పెద్ద శివలింగం ఉందన్నమాట. ఈ శివలింగం మీద పూలు చల్లినట్టు కూడా దించిల్లు. ఇప్పుడు ఇక మళ్ళీ అదే దారి నుంచి అయితే పైకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత చూడండి, ఇటు సైడ్కి అయితే ఇక్కడ చేతులతోటి ఎత్తుతాడన్నమాట. 10 తలల రాముడు కైలాసం ఎత్తిండట ఫ్రెండ్స్ అప్పుడు, అందుకని చెప్పేసి అట్లా దించిర్రు, ఇట్లా ఎత్తినట్టు దించిల్లు. ఇప్పుడైతే కిందికి దిగాలి. కిందికి ఏం లేదు ఫ్రెండ్స్, కిందికంటే మన బయటికి వెళ్ళడం అన్నమాట. ఇక్కడనైతే చూడండి ఎంత మంచిగా దించిర్రు, టక్క టక్క తీసుకుంటూ వెళ్ళిన అన్నమాట నేను. ఇక్కడ మరి ఇది ఏం పూజ అంటే చదివినా కానీ అంత క్లారిటీగా చూడండి, ఇవన్నీ గుడులే, ఎక్కడెక్కడ గుడులు, విగ్రహాలు ఇట్లా పైకి దించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఒకటి పాము లోపలికి వెళ్తున్నాం మనం నడుచుకుంటా. ఇది పాము అన్నట్టు, మనం పాము లోపలికి వెళ్తున్నాం. చూడండి, ఆ గీతలు గీతలు కనిపిస్తున్నాయి కదా, ఇది పాము ఫ్రెండ్స్. మనం శ్రీకృష్ణుడు రాక్షసులను చంపుతాడు కదా, అట్లా ఆవు రూపంలో ఒక రాక్షసుడు అట్లా వస్తాడు కదా, ఆ రాక్షసులందరినీ ఇట్లా ఎట్లా చంపిండని చెప్పేసి ఇక్కడ రాశిల్లో, ఇక్కడ చిన్నప్పుడు పాలు తాగి ఒక రాక్షసి చనిపోయింది కదా, అట్లా ఇవన్నీ ఎక్కడ రాక్షసుడిని ఎట్లా చంపిండని దించారు అన్నమాట శ్రీకృష్ణుడు. నెక్స్ట్ అయితే ఇక్కడ కొంచెం రిలీఫ్ కావడానికి కొద్దిసేపు కూర్చున్నాం. ఇక్కడ జారుడు బండలు గిన ఉన్నాయి, మా పిల్లలు అయితే జారుడు బండలు గిన కొద్దిసేపు ఎంజాయ్ చేసారు అన్నమాట. జారుడు మధ్యలో బాత్రూమ్స్ కూడా ఉన్నాయి, మనకు ఇబ్బంది కాకుండా. చూడండి, ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయ్యి అయితే బాలరాముడు అప్పుడు యుద్ధం జరిగింది కదా, అది చూపించారు అన్నమాట. ఇక్కడ పట్టాభిషేకం అట్లా. ఇక్కడ సమ్మక్క సారక్కను కూడా దించారు, అదే మేడారం సమ్మక్క సారక్క, బంగారం జోకీయుడు అదంతా దించారు ఫ్రెండ్స్ పక్కకి. ఇక్కడనైతే హనుమంతుడు రాక్షసి నోట్లోకి వెళ్తాడు కదా, అట్లా దించిల్లట. ఇక్కడ సీతారాముడు ఉంగరం ఇచ్చుట, వాళ్ళ బాణాలతోటి యుద్ధం, మళ్ళా ఆంజనేయుడు పైకి ఎగురుకుంటూ పోవడం, ఇవన్నీ మస్తు దించారు ఫ్రెండ్స్. ఇది దించడానికి ఎన్ని రోజులు పట్టిందో కానీ చాలా అంటే చాలా బాగున్నది. ఇలా తిరుగుతా అంటే టైం అయితే వెళ్తలేదు ఫ్రెండ్స్, 2:30-3 గంటలు అయితే అయింది. ఇప్పుడు పాతాళ లోకానికి అయితే వెళ్తున్నాం. పాతాళ లోకంలో అప్పుడు దాచిపెట్టిండట రాముడిని, లక్ష్మణుని, ఆంజనేయుడు కింద పాతాళ లోకంలో దాచిపెట్టిండట. అందుకని చెప్పేసి ఇట్లా పాతాళ లోకం లెక్క కింద దించి అట్లా చూపెట్టిల్లన్నమాట. చూడండి, ఇట్లా పాతాళ లోకంలో రాక్షసులు అయితే రాముడిని లక్ష్మణ్ని బలియడానికి ఇట్లా చేస్తారని చెప్పడానికి ఇట్లా దించిల్లన్నమాట. ఇక్కడ ఇట్లా రాసి ఉన్నది కూడా కింద, ఇట్లా బలియడానికి అయితే కూసబెట్టారు ఇద్దరిని. ఇట్లా యజ్ఞం జరిగిన తర్వాత అని ఇక్కడనైతే ఇట్లా యజ్ఞం అయితే జరుగుతుంది. ఇది పాతాళ లోకం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమో ఇవన్నీ దేవుళ్ళు, బాలరాముడు చిన్నగా ఉన్నప్పుడు దేవతలు ఎట్లున్నారో అట్లా దించారు. ఇదేమో ఇక్కడ కూడా సౌండ్ వెరైటీగా ఉన్నది. ఇక్కడ ఆంజనేయుడు రాక్షసిని కొడుతుంటే లోపలికి పోతుంది, లోపల అన్ని గీరలతో సెట్టింగ్ చేసారు అన్నమాట. ఇది కొట్టినట్టు ఇట్లా కిందికి వచ్చుడితోటి మళ్ళీ ఓ అని ఒర్రుకుంటూ కిందికి పోతుంది అన్నమాట. అట్లా పైనుంచి కిందికి, కింద నుంచి పైకి ఒక మిషన్ ఉంది లోపల, అది తిరుగుతూ ఉంటే లోపలికి తిరుగుతూ ఉంటే పైకి అయితే వస్తుంది ఆ మిషన్. భలే గీంచిలు ఫ్రెండ్స్ ఇక్కడనైతే. ఇక్కడ ఆంజనేయుడు పుట్టడం, ఆంజనేయుడికి ఎగరడం నేర్పడం, ఆంజనేయుడు సూర్యుని మింగింది,
ఆంజనేయుడు యుద్ధం చేసింది, ఇది మొత్తం హనుమంతుని గురించి ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ హనుమంతుడు తోకతోటి స్నేహితులను కట్టేయడం, అదే మునీశ్వరులని ఆట పట్టియడం, ఇవన్నీ దించిలు హనుమంతుని గురించి. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి హనుమంతుడు అయితే ఎగురుకుంటూ పైకి వెళ్తున్నాడు. హనుమంతుడు లంకలోకి వెళ్ళినప్పుడు అందరూ జై హనుమాన్, జై జై హనుమాన్ అంటే పైకి ఎగరగలుగుతాడు కదా. ఇక్కడనైతే యజ్ఞం జరుగుతా అంటే అదే పార్వతి వాళ్ళ అదే డాడీ యజ్ఞం జరుగుతాడు కదా. యజ్ఞం జరిగినప్పుడు శివుణ్ణి పిలవకపోతే శివుని జుట్టు కింద రాలి ఇట్లా యజ్ఞం జరిగేటప్పుడు అందరినీ చంపేస్తాడు కదా. ఇదేమో వైకుంఠం ఫ్రెండ్స్. వైకుంఠంలో విష్ణు బొడ్లోకి వెళ్ళి మన బ్రహ్మదేవుడు పుట్టినట్టు చూపించారు ఫ్రెండ్స్ పైకి. వైకుంఠం నుంచి ఇది మళ్ళా అదే పాతాళలోకంలో ఇంతకుముందు చూపెట్టిన కదా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దశరథుడు అదే ఇది రామాయణం గురించి ఫ్రెండ్స్. ముగ్గురు రాణులతో యజ్ఞం చేసుడు, మళ్ళీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు పుట్టడం, మళ్ళా పాఠాలు నేర్చుకోవడం, వాళ్ళు కొంచెం పెద్దగా అయినాక పాఠాలు నేర్చుకోవడం, రామలక్ష్మణుడు విద్య నేర్చుకోవడం, బాణాల విద్య, రాక్షసులని చంపడం వాళ్ళు విద్యలో. ఇక్కడనైతే యజ్ఞం కాల్వడం రామలక్ష్మణుడు. చూసారు కదా. ఇక్కడనైతే రాముడు మొత్తం ఇది రాముడి గురించి, రాముడు సీతను ఎట్లా అదే బాణం ఇరిచిన తర్వాత పెళ్ళి చేసుకోవడం, ఇది అదే రాముని పట్టాభిషేకం, దండోరేయడం, కైక, కుంతీదేవి అని ఇట్లా అన్నీ రాసిర్రు ఫ్రెండ్స్. నాకు సరిగ్గా టక్క వీడియో తీసుకుంటా పోయినా మీకు చూపెట్టాలని చెప్పేసి. కొంచెం అదే మంచిగానే అర్థమవుతుంది అనుకుంటున్నా. చూడండి రామ లక్ష్మణుడు సీత అడవికి పోవడం, మళ్ళా భరతుడు పాదాల మీద రమ్మని అంటే భరతుడు కాలి చెప్పులను తీసుకొని వెళ్ళి పట్టాభిషేకం చేస్తాడు కదా. అట్లా అదే రాముని దగ్గరికి ముక్కు చెవులు కోస్తారు కదా, అట్లా ముక్కు కోసినట్టు చెవులు కోసినట్టు చూపిస్తున్నాడు ఇక్కడ. అదే మాయలేడి బంగారు లేడిని కావాలంటే బంగారు లేడి మోసంలో రాక్షసుడు ఉంటాడు, చంపితే ఇక్కడనైతే లక్ష్మణుడు గీత పోయినట్టు గీసిర్రు ఫ్రెండ్స్. ఇక్కడనైతే సీతాదేవి దగ్గరికి రావణుడు అడుక్కపోవడానికి వస్తే ఇక్కడనైతే ఎత్తుకపోయేటట్టు లేవట్టినట్టు చూపించారు. చూడండి ఈ పక్షి కింద రాలుతుంది కదా తీసుకుపోతుంటే. ఇక్కడనైతే శబరి రామునికి తినిపించడం, ఇక్కడ యజ్ఞం జరగడం, మళ్ళా వాలి మరణించడం, ఇట్లా మరణిస్తే ఏడ్చినట్టు మస్తు దించిర్రు ఫ్రెండ్స్. భలే దించిర్రు, మస్తు ఉంది. ఆ బోర్డులు ఒక్కొక్కటి కనబడతలేవు, ఒక్కొక్కటేమో కనబడుతున్నాయి. ఇక్కడ ఉంగరం తీసుకుపోయి సీతకి ఇస్తే సీత జడబిల్ల మళ్ళా
చేత జడ బిల్ల హనుమంతునికి ఇస్తే హనుమంతుడు తీసుకొచ్చి మళ్ళీ రామునికి చూపించడం, ఇట్లా ఇవంతా ఉంటుంది కదా కథ, ఇదంతా దించిర్రు అన్నమాట. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత మస్తు పేద విగ్రహం అయితే కట్టారు ఫ్రెండ్స్. చిన్న చిన్న బాటలు, చిన్న చిన్న యుద్ధం పరికరాలు ఎంత చిన్నగా కనబడతాయో, మనుషులు కూడా మస్తు చిన్నగా కనబడతారు. ఇక్కడనైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడనేమో బంగారు బల్లిని ముట్టుకొని అయితే బయటికి వెళ్ళినాం ఫ్రెండ్స్. బంగారు బల్లి చూడండి, పైకి కంచిలో ఎట్లుంటుందో అట్లా దించిర్రు అన్నమాట ఇక్కడ. అదే అందరు అనడమే ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది అని చెప్పి, కానీ ఫస్ట్ టైం చూస్తున్నాం. అదే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పేది అన్నమాట, మస్తు ఉంటుంది అని చెప్పేసి చెప్తే వెళ్ళాలి అని ఎక్కడి నుంచో అనుకున్నాం. ఇప్పుడైతే వచ్చేసినాం. యాదగిరిగుట్ట, సురేంద్రపురి 2 చూడొచ్చు ఒక్క రోజులోనే అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసినాం. మంచిగానే చూసుకున్నాం. కానీ అన్నం అయితే లేదు. మేము తీసుకుపోయిన చపాతి, అటుకులు, ఫ్రూట్స్ అవే తినేసినాం ఫ్రెండ్స్. ఇక అన్నం అయితే తినలేదు. మళ్ళీ వచ్చిన తర్వాత తిన్నాం. నైట్ అయిందన్నమాట ఇంటికి వచ్చే వరకు. ఇక్కడనైతే కూర్చోడానికి కూడా కొంచెం చిన్న కుర్చీలు అక్కడక్కడ కొంచెం రిలీఫ్ చేసుకుంటూ కూర్చుంటూ వచ్చినాం. లేకపోతే మొత్తం నడవాలంటే, అందుకని చెప్పేసి ఇక్కడనైతే మన అర్జునుడు పద్మవ్యూహం అంటారు కదా, అట్లా అన్నమాట. అర్జునుడు లోపలికి ఎట్లా పోవాలనో తెలుసుకుంటాడు, కానీ మళ్ళీ బయటికి ఎట్లా రావాలనో చెప్తా అంటే పడుకుంటాడట. అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళి బయటికి రాలేకపోయి అందులోనే చనిపోతాడట. ఇక్కడనైతే అన్ని బాణాల అరుపులు, కేకలు, మస్తు సౌండ్ ఉన్నది. బాణాలు వేస్తా అంటే ఇక్కడ చుట్టూ వీళ్ళందరూకి తాకి పడిపోయారు అన్నమాట. చూడండి, ఇట్లా మొత్తం పద్మవ్యూహం అంటే ఇట్లా చుట్టుముడతారు అన్నమాట. ఇట్లా రౌండ్గా చుట్టుముట్టి మధ్యలో అయితే ఉంటాడు. మధ్యలో కేకలు, అరుపులు, మధ్యలోనే ఎట్లా బయటికి రావన్నో తెలియక పద్మవ్యూహం లెక్క ఉంటుంది అంటారు కదా అప్పుడప్పుడు. చూడండి, లోపల ఇట్లా యుద్ధం జరిగి చనిపోతాడట. ఇట్లా మస్తు దించారు ఫ్రెండ్స్. ఇదైతే లోపల సేమ్ అప్పుడు ఎట్లా జరిగిందో అట్లా కింద నుంచి పై దాకా శివలింగం అయితే పెద్దది పెట్టిళ్ళు. చూడండి, ఇక్కడనైతే భీముడు, దుశ్శాసనుడు రక్తంతో ద్రౌపది కురులు ముడివేట రక్తంతో ఇట్లా మస్తు దించిర్రు అన్నమాట. ఇవన్నీ కౌరవులు, పాండవులు యుద్ధం జరుగుడు, వాళ్ళు చనిపోవడు, చూడండి వాళ్ళను సంపుడు. మళ్ళా బ్రహ్మదేవుడు పుట్టడం, పట్టాభిషేకం తీసుకొని రాజ్యం వదిలిపెట్టిపోవడం. చూడండి, ఇవన్నీ తీసిర్రు అన్నమాట. లాస్ట్కి ఒక కుక్క మిగిలితే ఆ కుక్క యమధర్మరాజు అని, ఆ కుక్క రూపంలో మార్చుకున్న యమధర్మరాజు అని ఇట్లా దించిర్రు ఫ్రెండ్స్. ఇక్కడనైతే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఏముంది అని చెప్పేసి ఇట్లా కాలుతోటి తొక్కితే ఏమీ లేదని కొంచెం ముందటికి వెళ్ళి గట్టిగా తొక్కితే ఒక కాలు అనేది లోపలికి పోతుంది. చూడండి, అట్లా ఇక్కడ ఏమీ లేదని అలా కూలిపోతాడట. అట్లా దించిర్రు. అది ఏమో స్టోరీ మరి అక్కడ ఉండే, కానీ అంత ఐడియా లేదు. చూడండి, పెద్ద కాళికాదేవి రాక్షసుని చంపినట్టు ఇట్లా చేప లోపలికి పోవడం, చేప నోట్లోకి పోతే లోపల కొన్ని అవతారాలు అయితే ఉన్నాయి అన్నమాట. లోపల ఇట్లా దేవతల అవతారాలు, ఇవన్నీ ఏమేమో అవతారాలని మా తమ్ముడు చెప్తాను, కానీ
ఎక్స్ప్లెయిన్ చేయడానికి అత్తలేదు ఫ్రెండ్స్. ఇట్లుంటారట దేవుళ్ళు, అవతారాలు. ఇట్లా మెడ తీసి పట్టుకొని కూడా ఒక దేవత ఉంటుంది. ఇది దేవత గురించి ఏమో చెప్పింది కానీ అంత ఐడియా వస్తలేదు ఫ్రెండ్స్. ఇట్లా తీయాలంటే బొచ్చడు ఉన్నది వీడియో, కానీ కొంచెం కొంచెం తీసుకుంటూ వచ్చిన. చూడండి ఇక్కడ అయితే పెద్ద శివుని విగ్రహం అయితే ఇట్లా పెద్దగా దించరు. ఇటు నుంచి పైకి ఎక్కితే మళ్ళీ అట్లోంచి కిందికి దిగి ఏనుగు లోపలికి వెళ్ళి మళ్ళీ అటే దిగాలి. అక్కడక్కడక్కడక్క నడుచుకుంటుంది. ఇది తీసినాం అష్టలక్ష్ములు. ఇక్కడ బ్రహ్మలోకం అన్నమాట. ఇది అన్ని లోకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని లోకాలు ఎట్లుంటాయి అని చెప్పేసి దించి చూపెట్టిల్లు. బ్రహ్మలోకం చూడండి ఎంత కూల్గా ప్రశాంతంగా మేఘాలల్లో ఉన్నట్టున్నది. ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోయి అంచనా అయితే కింద కుర్చీలో కూర్చున్నది. ఇక్కడ ఆవు ఉన్నది కదా, మనం కొనుక్కుంటే ఆవులకి వెళ్ళి అయితే పాలు వస్తాయట, కానీ మేము తీసుకోలేదు. ఇక్కడనైతే కొద్దిసేపు అయితే కూర్చొని రెస్ట్ అయితే తీసుకున్నాం. చాలామంది ఏమన్నా కొనుక్కొని తినేవాళ్ళు తింటారు. లాస్ట్కు బుద్ధుని గురించి కూడా ఉంది. బుద్ధునికి పెళ్ళి అవ్వడం, సన్యాసం ఇవ్వడం, భార్య పిల్లలకి చెట్టు కింద జ్ఞానోదయం కావడం, ఇవన్నీ యజ్ఞం చేయడం, ఇవన్నీ దించారు అన్నమాట. ఇక్కడ నరసింహస్వామి అవతారాలు దించారు ఫ్రెండ్స్. అవతారాలు ఉంటాయి కదా అవి. ఇక్కడనైతే శివాలయం పైన గంగ ఉండేటట్టు ఇట్లా అంత పైకి ఎట్లా కట్టిల్లో ఏందో ఫ్రెండ్స్. పైకి చూసారు కదా కింద. ఇక్కడనైతే శివుడి పైన గంగ ఉంటుంది కదా, గంగా అవతారణం ఈశ్వరుడు అని చెప్పి ఇక్కడ బోర్డు కూడా ఉంది. చూసారు కదా ఫైనల్గా మొత్తం తిరుగుడు అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత మా తమ్ముడు అయితే మమ్మల్ని బస్సు ఎక్కించి వాళ్ళేమో బైక్ మీద మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయారు అన్నమాట. బస్సులో సీట్లు దొరికినాయి అన్నమాట. ఫైనల్గా కూర్చొని పోయే వరకు చీకటి అయింది ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు అనుకుంటున్నా. సురేంద్రపురి చూడని వాళ్ళు ఇట్లుంటుందని అని ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నా. వీడియో మాత్రం ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసిన వాళ్ళకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో ఎట్లున్నది అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. చూడండి మేమైతే బస్సులో జర్నీ చేస్తున్నాం. ఇంటికి పోయే వారికి చీకటి అయిందన్నమాట.